హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్లో కంప్లీట్ బేస్ మోడల్ అంటే బేస్ మోడల్ నుంచి డార్క్ ఎడిషన్ అనమాట. సో మరి ఇది ఎంతవరకు వాల్యూ అనేది చూద్దాము. ఈ సెగ్మెంట్లో మనకు చాలా కార్స్ ఉన్నాయి, ఆప్షన్స్ అనేవి 7 సీటర్ వరకు కూడా వచ్చేస్తూ ఉంటాయి. బట్ బడ్జెట్ని కొంచెం స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. బట్ రియల్ ట్యాంక్, మినీ ట్యాంక్ ఆర్ మినీ ఎలిఫెంట్ అంటాం కదా, అది టాటా హ్యారియర్ అంటూ ఉంటారు. బట్ టాటా అంటేనే ఇష్యూస్ ఉంటాయి అని అంటారు. మరి సర్వీస్ ఏంటి, ఆఫ్టర్ సేల్స్ ఎలా ఉన్నాయి వెళ్ళి ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. ఒకసారి మీ పేరు చెప్పరా? నా పేరు రోహిత్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నేను చార్టెడ్ అకౌంటెంట్ షాప్ ఉంది, అశోక్ నగర్లో ఆఫీస్ ఉంది మాది. ఓకే. పర్చేస్డ్ ఇది 1 ఇయర్ అవుతుందా? అవును, ఎగ్జాక్ట్ 1 ఇయర్ 2 months. ఓకే. సో వేరియంట్ ఏమొస్తుందన్నారు? ఇది ఇప్పుడు అప్డేట్ చేసి దీన్ని అడ్వెంచర్ ఎక్స్, ప్యూర్ ఎక్స్ అని ఇప్పుడు అప్డేట్ ఉన్నాయి ఇవి. బట్ నేను తీసుకున్నప్పుడు ప్యూర్ ప్లస్ డార్క్ అని, అడ్వెంచర్ ప్లస్ డార్క్ అని, ఫియర్లెస్ ప్లస్ డార్క్ అని, ఆ డార్క్ ఎడిషన్స్లో ఇది బేస్ మోడల్. ఓకే. డార్క్లో బేస్ మోడల్. ఓకే. ఎంత పడింది ఇది ప్రైస్ ఆన్ రోడ్? ఇది 24 పడింది, అరౌండ్ 24 lakhs. ఓకే. అంటే 30,000 యాక్సెసరీస్ తీసుకున్నాను నేను. ఓకే. సో డార్క్ ఎడిషన్ కోసమే బేస్ మోడల్ చూస్ చేసుకున్నాను. హారియర్ అంటేనే మనకు బేసిక్గా డార్క్లోనే ఇది సక్సెస్గా రన్ అవుతుంది. ఆ వైట్ మిగతా కలర్స్ కంటే ఇది హారియర్ అంటేనే డార్క్ అని ఒక బ్రాండింగ్ లాగా ఉంది, అందుకే డార్క్ ఎడిషన్ చూస్ చేసుకున్నాం. సో ఫస్ట్లీ ఈ సెగ్మెంట్ కాంపిటీషన్ ఇందాక చెప్పినట్టుగా మనకి XUV 700 కూడా స్టార్ట్ అవుతుంది బేస్ మోడల్స్. స్కార్పియో ఎన్ కూడా 18 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది. 7 సీటర్ కార్స్ ఇవన్నీ. అట్ ద సేమ్ సైడ్ MG హెక్టర్ ప్లస్ ఉంది. ఇంకొంచెం స్ట్రెచ్ చేస్తే 26 lakhs వరకు ఇన్నోవా క్రిస్టా కూడా వస్తుంది. అవునవును. మీరు ఇది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటా తీసుకోవడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ రతన్ టాటా. ఓకే. నాకు చాలా నచ్చిన వ్యక్తి. ఓకే. సెకండ్ రీజన్ ఏంటంటే యాక్చువల్ నేను ఫస్ట్ బుక్ చేసిన కారు ఆ సబ్ 4 మీటర్ నెక్స్ట్ అన్నది చూశాను. అది కాకపోతే అది రియర్ సీట్లో కూర్చుంటే హెడ్ రెస్ట్ ప్రాబ్లం ఉంది. ఓకే. మన హెడ్ తగులుతుంది పైన, దాంతో ప్రాబ్లం అనిపించింది. కొంచెం కంజెస్టెడ్ ఉంది, నెక్సాన్కి వెళ్ళలేకపోయినా. దాని తర్వాత క్రేటా బుక్ చేసిన, అది క్యాన్సిల్ చేసి క్రేటాకి వెళ్ళిపోయినా. క్రేటా కంఫర్ట్ వైజ్ ఎక్సలెంట్ ఉంది. క్రేటాకి వెళ్ళిపోయినాక అది అరౌండ్ 24 పడుతుంది టాప్ ఎండ్. చూసాను, అన్ని ఫీచర్స్ అన్ని బాగున్నాయి. బట్ కొంచెం ఎలిఫెంట్ లాగా కొంచెం అది లెంతీ లేదు, వెహికల్ అనేది లెంతీ కావాలి, కొంచెం లెంతీగా ఉండాలని హారియర్కి వెళ్ళిపోయాను. ఎట్లా కూడా టాటాకి తీసుకోవాలనుకున్నాను, హారియర్కి వెళ్ళిపోయాను. ఇంకోటి MG హెక్టర్ చూసినాను. ఓకే. MG హెక్టర్లో ఏమైందంటే క్లచ్ ఇష్యూ బాగుంది. ఓకే. MG చాలా హార్డ్ ఉంది, క్లచ్ చాలా హార్డ్ ఉంది, గేర్ కూడా ప్రాపర్ లేదు. చైనీస్ వెహికల్ కొంచెం ఓకే స్టైలిష్ ఉంటుంది కానీ అది కొంచెం ఆ ఇష్యూస్ వల్ల MG హెక్టర్ వెళ్ళలేకపోయినా. XUV అంటే వాళ్ళు నాకు టెస్ట్ డ్రైవ్ కూడా ఆఫర్ చేయలేదు. ఓకే. బికాస్ ఆఫ్ నేను కొంచెం లేట్ టైంలో వెళ్ళొచ్చు, బట్ వాళ్ళు రెస్పాన్స్ జరగలేదు. XUV బాగుంటుంది, నాకు నచ్చిన వెహికల్ XUV. రియర్ లుక్ కానీ కొంచెం అది చేంజ్ చేస్తే బాగుంటుంది. అందులో ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వస్తుంది అంటున్నారు, చూద్దాం మరి ఎట్లా ఉండదు. నిజంగా మహీంద్రా షోరూమ్స్ చాలా మంది ఓనర్స్ కూడా చెప్తున్నారు, రెస్పాన్స్ బాగా లేకని చాలా మంది వెళ్ళిపోతున్నారు కూడా. బుకింగ్స్ కూడా చేయకుండానే టెస్ట్ డ్రైవ్స్ లేక వెళ్ళిపోతున్నారు. చలో ఇందులోనే మనకు సఫారీ కూడా వచ్చేస్తుంది, కొంచెం బడ్జెట్ సెట్ చేసి. ఎక్సలెంట్, నాకు నచ్చిన వెహికల్ ఫస్ట్ సఫారీ. బట్ నాకు 5 సీట్ అసలు నా ఫస్ట్ కార్ ఇది. ఓకే. ఫస్ట్ అసలు మనం ఇంత పెద్ద సబ్ 4 మీటర్ దాటి ఫస్ట్ కార్లో వెళ్ళడం అంటే, ఫస్ట్ వెహికల్ తీసుకోవడం అంటే అదంత మామూలు విషయం కాదు. యాక్చువల్ అప్పుడు ప్రాపర్ డ్రైవింగ్ కూడా రాదు నాకు. ఓకే. డైరెక్ట్ నేను వెళ్ళేసి హారియర్ డార్క్లో బేస్ మోడల్ తీసేసుకున్నా. సఫారీ చూశాను, బట్ 7 సీటర్ అవసరం లేదనిపించింది. బ్యాక్ వెళ్ళడం, ఫ్రంట్ వెళ్ళడం, 1 lakh డిఫరెన్స్ ఉంటుందా రెండింటికి? 70,000 80,000 1 lakh డిఫరెన్స్ కూడా లేదు. బాగా అనిపించింది. హారియర్ బుక్ చేశాను, వాళ్ళు ఇచ్చేసారు. ఒక 1 week కొట్టింది అంతే. కరీంనగర్లో తీసుకున్నాను, 1 weekలో ఇచ్చేసారు వెహికల్. సో ఫస్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మాడితే, ఇది డీజిల్ ఇంజన్లో మాత్రమే ఉంటుంది ఆప్షన్. అంటే మీరు డీజిల్ కోసమే వెతికారా లేదంటే? 100%. నేను క్రెటాలో బుక్ చేసిన వెహికల్ కూడా డీజిల్ వెహికల్ 100%. ఓకే. పెట్రోల్ వెహికల్ నాకు అనవసరం అనిపించింది. ఓకే. అబ్సల్యూట్లీ డీజిల్కి వెళ్ళాలనిపించింది, డీజిలే కావాలనుకున్నాను, డీజిల్ తీసుకున్నాను. దీనిలో వేరే ఆప్షన్ కూడా లేదు. ఓకే. ఫస్ట్ ఈ డీజిల్ ఇంజన్ ఏంటంటే, ఇది టాటా వాళ్ళ ఇంజన్ కాదు, మనకి ఫియట్ వాళ్ళ ఇంజన్. మళ్ళీ ఇదే ఇంజన్ 3 కార్లు కూడా యూజ్ చేస్తారు. MGలో వస్తుంది, ఇందులో జీప్ కంపాస్లో కూడా వస్తుంది. మరి కంపాస్ కానివ్వండి, దీని రిఫైన్మెంట్ ఎలా ఉంది దాంతో కంపేర్ చేస్తే? ఓనర్షిప్ రివ్యూస్ అంటే పెద్ద నాలెడ్జ్ ఆర్ పెద్ద ఇంటర్వ్యూ బ్రాడ్కాస్ట్లా ఉండదు. బేసిక్ క్వశ్చన్స్, మీ కార్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండి కార్ గురించి అర్థమై మీ ఎక్స్పీరియన్స్ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవడం. సో ఇప్పుడు అర్థమైంది కదా, మీరు కూడా హైదరాబాద్లో ఉండి మీ కార్ ఓనర్షిప్ రివ్యూని షేర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, ఇమ్మీడియట్గా మెసేజ్ చేయండి. నేనే ఇలాగే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. బట్ అందరూ కూడా సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ ఆల్లో లైక్, షేర్ కూడా కొట్టాలి. ఇంజన్ వైస్ అసలు ఏం ప్రాబ్లం లేదు బ్రో, ఇంజన్ వైస్ బెటర్ ఉంది. అసలు నాయిస్ కూడా అసలు క్యాబిన్లో మీరు చూస్తే నాయిస్ కూడా ఏం లేదు. ఇంజన్ వైజ్ కూడా మనకు రిలయబిలిటీ కూడా ఉంటుంది అనిపించింది. బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది అనిపించింది. తీసేసుకున్నాం. జీప్ కంపాస్ అంటే వెళ్ళాలనిపించలేదు, కొంచెం ఓవర్ ప్రైస్ ఉంది.
ఎక్సలెంట్ వెహికల్ అది, బట్ ఓవర్ ప్రైస్ ఉంది. బయట నుంచి మాత్రం ఇంజన్ నాయిస్ ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది ఈ డీజిల్ ఇంజన్ స్పెసిఫిక్గా. కొంచెం ఉండొచ్చు, 2 లీటర్ కాబట్టి కొంచెం ఉండొచ్చు. మహేంద్ర కూడా సేమ్ అలానే వస్తుంది, బట్ ఉండొచ్చు ఇండియన్ వెహికల్స్ కాబట్టి కొంచెం. ఇంకోటి డీజిల్ అంటే ఇప్పుడు డిపిఎఫ్ ఇష్యూస్ అంటారు. అవునవును, అవి ఏమైనా వచ్చాయా? దాన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు? అప్పుడు నాకు డిపిఎఫ్ ఇష్యూస్ గురించి అసలు క్లారిటీ లేదు నేను తీసుకున్నప్పుడు. ఓకే. బట్ దీన్ని డ్రైవ్ చేసింది మాత్రం 8,000 అరౌండ్ 9,000 ఆ లోపల ఇప్పటివరకు 1 yearలో, అంటే నెలకి తక్కువ చాలా తీసేది. ఓకే. దానిలో ఏ ప్రాబ్లం లేదు. ఓకే. డిపిఎఫ్ అనే సింబల్స్ కానీ ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ టైర్ ప్రెషర్ అట్లాంటి మాత్రమే రెగ్యులర్గా ఇస్తాయి అంతే. అంటే సిటీలో ఎక్కువ యూజ్ చేస్తారా, హైవేలో మాత్రమే యూజ్ చేస్తారా మీరు అయితే? హైవేలోనే ఎక్కువ వాడుతుంది, సిటీలో తక్కువ వస్తలేదు. అంటే నేను తీయను కదా వెహికల్, అచ్చా, రెగ్యులర్గా తీయను కదా. ఉంటే 1 week ఉండిపోతుంది, ఓకే. తీస్తే 5-6 days రెగ్యులర్గా తీస్తాను. ఓకే ఓకే ఓకే. ఆ లోపల రావచ్చు కదా. చిన్న చిన్న అలా చూసుకున్నా చిన్న సిటీలో తిరిగే వాళ్ళకైతే ఎక్కువగా డిపిఎఫ్ ఇష్యూస్ వస్తుంది. తీసిన ఒక 50 kilometers లోపలే వాడతాను, రావచ్చు కదా వచ్చేది ఉంటే అది. అలా దీనిలో డిపిఎఫ్, టాటాలో డిపిఎఫ్ ఇష్యూస్ అనేది లేదు, ఇన్లేదు. కియాలో, హుండాయిలో ఎక్కువ వినిపిస్తున్నాయి, బట్ ఏమో అది నా ప్రాబ్లం అయితే నాకు రాలేదు. అచ్చా, ఇంకోటి మీరు అన్నట్టు ఎంజీలో గేర్స్ సరిగా పడలేవు, మా క్లచ్ ఆడుంది అన్నారు. మెయిన్గా టాటాలో ఇలాంటివి జరుగుతుంటాయి, క్లచ్ హార్డ్గా ఉండి గేర్ రివర్స్ గేర్ స్టక్ అవ్వడం లాంటివి అంటారు. ఎగ్జాక్ట్లీ, రివర్స్ గేర్ అనేది కొంచెం స్ట్రక్ అయితే అంటే పడదు సరిగా. ఓకే. అంటే ఈ వెహికల్ అని కాదు, మీరు ఏ ఎక్సాన్ దగ్గర నుంచి చూసుకున్నా కూడా ఒక రివర్స్ గేర్ చిన్న ఇష్యూ, అది ఆ పెద్ద ప్రాబ్లం నాకేం ఆ ప్రాబ్లం లాగా అనిపించలేదు. బట్ గేర్ కూడా ఓకే, బెటర్ ఉంది, అంత వర్స్ట్ ఏం లేదు. క్లచ్ కూడా లైట్ ఉంది. అసలు నాకు ఎంజీ హెక్టర్ డ్రైవ్ చేశాను, టెస్ట్ డ్రైవ్ చేశాను అరౌండ్ ఒక 10 kilometers. అది నాకు అసలు లెగ్ పెయిన్ లాగా అనిపిస్తుంది, లాంగ్ డ్రైవ్ ఎలా నడుపుతుందని అనిపించింది నాకు, అందుకే ఎంజీ హెక్టర్ తీసుకోలేదు. రైట్. అచ్చా, మైలేజ్ ఏమి ఇస్తుంది 2 లీటర్ ఇంజన్? ఇది 2 లీటర్ ఇంజన్ కాబట్టి మనకి ఇది కూడా కన్సిడర్ చేశాను నేను. 2 లీటర్ ఇంజన్లో నాకు తెలిసి హైయెస్ట్ ఫ్యూల్ ఎఫిషియన్సీ ఇదే అనుకుంటాను. అంటే మహేంద్ర ఎక్స్యూ కూడా ఇస్తుంది డీజిల్ వేరియంట్, మాన్యువల్. ఇది మాన్యువల్ కాబట్టి నాకు సిటీలో 12-13 వస్తుంది. ఓకే. హైవేలో ఇప్పుడు మీరు చూపిస్తాను, మీటర్ ఉంది. నేను 170 kilometers వచ్చాను కరీంనగర్ నుండి. ఈరోజు వచ్చాను, ఈరోజు జస్ట్ ఇప్పుడే వచ్చాను. 19.5, 20 అరౌండ్. మీటర్ వైజ్ చూసుకున్న 19 ఉంటే అదొక 17 అట్లా కూడా ఇచ్చే అవకాశం ఉంది కదా. అచ్చా, ఇంకోటి ఈ ఫస్ట్ వెహికల్ కదా మీది, ఇంత పెద్ద వెహికల్, మీకు బేస్ మోడల్ తీసుకున్నారు, ఫీచర్స్ 360 కెమెరాస్ లాంటివి లేవు. పార్కింగ్ చేసే టైంలో ఇంత పెద్ద వెహికల్ కానీ ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుంది. నేను అప్పుడు తీసుకున్నప్పుడు అసలు నా బడ్జెట్ 20 lakhs బిలో. ఓకే. బడ్జెట్ కన్సిడర్ చేసుకున్నాను, 20 lakhs బిలో. దీనికి బ్లైండ్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. దీని లుక్స్ కానీ ఇది మళ్ళీ ఫేస్ లిఫ్ట్ వచ్చేసి ఒక 6 months అవుతుంది అప్పటికి. అవును, వెళ్ళాల్సి వచ్చింది. ఇది చేసుకున్నా 360 ఉంటే బాగుండు అనిపించింది. బట్ అది మనం బయట చేపిస్తే అది ఆఫ్టర్ మార్కెట్ సరిగా ఉండదు. కంపెనీ నుండి ఇచ్చేది ఉంటే బెటర్ ఉండేది. కంపెనీ ఇప్పుడు దాన్ని సెట్ చేసి ప్యూర్ ఎక్సన్ లాంచ్ చేసి ఇదే వేరియంట్ని 360 సమ్ అదర్ ఫీచర్స్ యాడ్ చేసి ఇచ్చింది. ఏదైతే లేదో ఇందులో అది యాడ్ చేసి ఇచ్చేసింది. ప్రైస్ కూడా తక్కువ ఉంది ఇప్పుడు దీనికి. ఓకే. అట్లా మీరు రిగ్రెట్ అనుకుంటారా? అంటే ముందే ఇవి ఫీచర్స్ ఇచ్చుంటే మాకు 1 year అయిపోతుంది కదా నేను తీసుకొని. 2 months 3 months అయితే నేను ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడిని. తీసేసి 1 year అయిపోతుంది. 1 year అనేది ఫేస్ లిఫ్ట్ వస్తున్నాయి, మనం దానిలో రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు అన్నట్టుగా ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో డిఆర్ఎల్ వచ్చింది, మీకు స్పేర్ వీల్ వచ్చింది. ఎక్స్లో స్పేర్ వీల్ ఇప్పుడు లాంచ్ చేసిన వేరియంట్లో ఫ్రంట్ డిఆర్ఎల్ లేదు, బ్యాక్ డిఆర్ఎల్ లేదు, స్పేర్ వీల్ లేదు. అది దీనికి ఇప్పుడు వచ్చిన వేరియంట్కి తేడా. రైట్. ఇంకోటి సస్పెన్షన్ వచ్చే వరకు దీన్ని హార్డ్గా ఉంటుంది కొద్దిగా. మీకు మరి సిటీ డ్రైవ్స్లో బంపీగా స్పీడ్ బ్రేకర్స్ కానీ పాటల్స్లో ఎలా బిహేవ్ చేస్తాయి? నాకు చెప్పాలంటే హార్డ్ సస్పెన్షన్ ఇష్టం నాకు. ఎందుకంటే సాఫ్ట్గా ఉండి ఇప్పుడు మనం ఒక 5-6 members ఎక్కారనుకో కార్లో, చాలా కాసు సోనెట్ కానీ మన ఇది క్రెటా కానీ ఈవెన్ ఎక్స్యూవీలో కూడా మీకు 5-6 members ఎక్కినప్పుడు వెనకాల బ్యాక్ వీల్ అనేది జస్ట్ 1 inch 1/2 inch గ్యాప్ ఉంటుంది. అది నాకు నచ్చదు. ఇట్లా వాళ్ళ వెహికల్ అనేది కిందికి వంగిపోతుంది. ఇది కొంచెం హార్డ్ సస్పెన్షన్ కాబట్టి ఎక్సలెంట్ ఉంది. అసలు సస్పెన్షన్లో ఎలాంటి ఇష్యూ లేదు, బెటర్ సస్పెన్షన్ ఇది. వాళ్ళు ప్రొవైడ్ చేసింది 100% బెటర్ సస్పెన్షన్ ఇది. టైర్ గ్యాప్ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే దీని టాప్ ఎండ్లో దీనికి 19 inch వీల్స్ వస్తాయి, ఇది 17 inch వీల్స్. అట్లా కూడా నాకు కొంచెం టైర్ గ్యాప్ ఎక్కువ ఉంది. ఓకే, అట్లా బెనిఫిట్ అయ్యింది. అది బెనిఫిట్ నాకు. చాలా. ఇంకోటి బ్రేకింగ్ 4 disc brakes వస్తాయి దీంట్లో అయితే మీకు? లేదు, రెండే ఫ్రంట్. ఇది ఒకటి డ్రాబ్యాక్. అసలు ఏంటంటే ఈ రోజుల్లో చిన్న కార్స్ దగ్గర నుంచి అది బేసిక్ ఫీచర్ లాగా ఆల్ 4 disc brakes అనేది ఇస్తున్నారు. మహేంద్ర 3X ఇచ్చేస్తున్నారు. బట్ టాటా నుంచి ఎక్స్టర్నల్ చూసినా కూడా హారియర్ బేస్ నుంచి అసలు 6 disc brakes ఇవ్వాల్సింది. అదొకటి
లేదు. బట్ బ్రేకింగ్ మాత్రం 2 డిస్క్ బ్రేక్స్ ఉన్నా కూడా ఎక్సలెంట్ ఉంది. అసలు బ్రేకింగ్ విషయంలో ఇచ్చుంటే ఇంకా బాగుండేది, బట్ ఇది కూడా బాగానే ఉంది. అలా ప్రాబ్లం ఏమి అనిపించలేదు నాకు, ఎక్సలెంట్ ఉంది. ఓకే, అది XU700లో వస్తాయి మనకి. అవును, XU700 నాకు తెలిసి బేస్ నుంచి వస్తున్నాయి. అవును. అచ్చా, ఇంకో టైర్స్ మనకి MRF ఇచ్చాడు 17 ఇంచెస్ అయినప్పటికీ. MRF కాబట్టి నేను అడుగుతున్నా, ఏమన్నా టైర్ నాయిస్ కానీ ఎక్కువగా వస్తుంటుందా మీకైతే? లోపల క్యాబిన్ లోకి టైర్ నాయిస్ అనేది లేదు. ఏం లేదు. ఇన్స్టాలేషన్ హైవేలో క్రూజ్ చేసినప్పుడు కూడా అంత టాప్ స్పీడ్ లో అప్పుడు ఇప్పుడు లో స్పీడ్ ఏం లేదు. టైర్ నాయిస్ అసలు నాయిస్ లేదు లోపల. ఓన్లీ ఇంజన్ నాయిస్ వస్తుంది, అది కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది ఆ నాయిస్. డీజిల్ నాయిస్ ఎట్లా ఉంటుందో చిన్నగా వస్తుంది, అది కూడా పెద్దగా అదేం రాదు. ఓకే, టైర్ పరంగా నాకు MRF ఇచ్చినందుకు ఇది ఒకటి గుడ్ అనిపించింది. ఇంకోటి ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ మాత్రము ల్యాండ్ రోవర్ది అంటాడు. అవునవును, అదొకటి. అది కూడా నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఇది ల్యాండ్ రోవర్ D8 ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వెహికల్ కాబట్టి బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇష్యూస్ అవి అంటే నాకైతే ఇప్పటివరకు ఏం ఇష్యూస్ రాలేదు. అచ్చా, ఇంకోటి నేను ఫేస్ లిఫ్ట్లో నేను అబ్జర్వ్ చేసింది, వైపర్ వచ్చేసి పైన ఉంటుంది టాప్ మోడల్స్లో. అవును, దీనికి బేసిక్గా ఇక్కడ ఇచ్చేసాడు సింపుల్ వైపర్ అనుకోవచ్చా? మనకి ఇక్కడ హైట్ చేశాడు కదా మన ఫేస్ లిఫ్ట్ నుంచి మెల్లగా పైనకి, అదే ల్యాండ్ రోవర్ లాగా. ఓకే, కొంచెం కాస్మెటిక్ చేంజ్ అంతే, కానీ ప్రాపర్ గా చేంజ్ చేసిందంటే ఏం లేదు ఇందులో. ఓన్లీ కాస్మెటిక్ చేంజెస్ చేసి ఈ టైల్ లైట్ ఒకటి పంచిగా లావు ఉండేది, ఒకటి కొంచెం స్టైలిష్. ఇంకా చేంజెస్ అంటే పెద్దగా ఏం లేవు. ఇది ఓల్డ్ వేరియంట్ లో టాప్ ఎండ్ వీల్స్ ఇవి. ఓకే, దీని నుంచే బేసిక్ తీసుకొచ్చాడు, ఎందుకంటే అవుట్ డేటెడ్ అయిపోయిన వీల్స్ కాబట్టి బేసిక్ అంటే బాగానే ఉన్నాయి. నాకు మెయిన్గా ఉండాల్సినవి అప్పుడు చూసిన ప్రకారం అయితే సన్ రూఫ్ అంత అవసరం లేదనిపించింది. బట్ చూసాను అప్పుడు అంత సన్ రూఫ్ అనేది పానోరామిక్ వచ్చింది. LED లైట్స్, వీల్స్, బేసిక్ నాకు ఉండాల్సినవి ఉండాలనిపించింది. పాత డిజైన్ అయినప్పుడు కూడా ఇప్పుడు స్టైలిష్ గా గ్లాసీ వీల్స్, ఇది మనకు మ్యాట్ వీల్స్ వస్తాయి, చార్కోల్ పెయింట్ అంటారు. ఇది గ్లాసీ ఉంటుంది, ఇది చార్కోల్ పెయింట్ అని అట్లా గ్లాసీ ఉంటుంది. కానీ మెయింటెనెన్స్ వైజ్ చాలా కష్టం. ఇది బ్లాక్ తీసుకున్నారా ఏమన్నా సేఫ్టీగా? అంటే సిరామిక్ లేదు, ఓన్లీ సిరామిక్ వేయించిన, కానీ సిరామిక్ అనేది 100% పనిచేయదు. ఈ స్క్రాచెస్ అనేది చాలా పడుతున్నాయి, క్లియర్ గా విజిబుల్. ఇది క్లియర్ గా చెప్పాలంటే దీనికి PPF బెటర్ ఆప్షన్. బట్ నేను అప్పుడు వెళ్ళలేదు PPF కి, సెరామిక్ చేయించాను. ఇప్పుడు వెళ్దాం అనుకున్నా. పెయింట్ షేడ్ అయినట్టుగా అనిపిస్తుందా మీకు? లేదు, పెయింట్ ఎక్కడ షేడ్ అయినట్టు నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పటికీ అదే పెయింట్ ఉంది, అంటే 1 year అవుతుంది వెహికల్. డల్నెస్ అనేది ఏం లేదు పెయింట్ లో. ఇంకోటి, ఇది ఫుడ్ స్టెప్ మీరు బయట నుంచి వేయించారు? అది అవును, ఇది బయట నుంచి కాదు, ఇది డీలర్ జెన్యూన్ యాక్సెసరీ. అది ఓకే, డీలర్ జెన్యూన్ యాక్సెసరీ. నేను 30,000 పే చేసిన, బట్ అందులో సెలెక్ట్ చేసుకున్నాయి ఆప్షన్స్. మనకి ఏం కావాలో ఫుడ్ స్టెప్ ఒకటి 19,000 పడింది. అబ్బో, చాలా ఎక్కువ. అది బయట చేస్తే మనకి ఇంకా తక్కువ, బెటర్ ఉండొచ్చు, ప్రొడక్ట్ కూడా బెటర్ ఉండొచ్చు, కానీ అప్పుడు తెలియదు అంత. అది ప్లాస్టిక్ లా అంటారా? అంటే లేదు, ఐరన్ ఫ్రేమ్ ఉంది, కానీ అంత మనకు బయట వేసుకుంటే ఆఫ్టర్ మార్కెట్ కొంచెం బెటర్ ఉంటుంది. దీనివల్ల గ్రౌండ్ క్లియరెన్స్ తగలడం? గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ మనకు ఫుడ్ స్టెప్ వేసినా కూడా దానిలో ఏ ఇష్యూ లేదు. నేను చాలా పెద్ద గుంతలలో నడిపాను, అది పెద్ద ఇష్యూ అనేది ఏం లేదు అందులో. వెనకాల సీటింగ్ మీరు అన్నట్టు నెక్సాన్ బాగాలేదు కాబట్టి ఇందులో అయితే సూపర్ గా ఉంటుంది. నెక్సాన్ కి దీనికి అసలు పోలిక లేదు సీటింగ్ వైజ్ లో, కంఫర్ట్ వైజ్ లో. ఇది నాకు ఇందులో మెయిన్ నచ్చింది కంఫర్ట్. రియర్ సీట్ కంఫర్ట్ ఎక్సలెంట్. అసలు హెడ్ రూమ్ కానీ థై సపోర్ట్ కానీ ఎక్సలెంట్ ఉంది. సూపర్ ఉంటుంది, ముగ్గురు కూడా కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు. నీకు ముందు సీట్ వాళ్ళు వెనకాలకి మొత్తం డ్రా బ్యాక్ అనుకున్నా కూడా ఇంకా స్పేస్ ఉంటుంది. 3 members అయితే ఈజీగా కూర్చోవచ్చు, 4 members కూడా వెళ్తాం మేము ఇన్ కేసు. ఒక్కొక్కసారి ఏసీ వెంట్స్ ఇక్కడ ఇవ్వడం అనేది చాలా ప్రాక్టికల్ ఉంటుంది, ఎందుకంటే ముఖానికి రాదు. ఇది బాగా నచ్చింది నాకు. పిల్లర్స్ లో ఇవ్వడం అనేది ఎగ్జివిలో కూడా సేమ్ ఉంటుంది. ఇది బెటర్ ఇండియన్ బ్రాండ్స్ లో ఇది ఒకటి. కానీ మీకు ఆర్మ్రెస్ట్ ఒకటి మిస్ అయింది అన్నారు మీరు, అంతే కదా? ఆర్మ్రెస్ట్ ఒకటి మిస్ అయింది. అది నాకు 60-40 అవసరం లేదు. 60-40 అనేది అది ఇచ్చాడు. ఇది వేరే బ్రాండ్స్ కూడా కొన్ని ఇట్లా కాస్ట్ కటింగ్స్ ఉన్నాయి. కాస్ట్ కటింగ్స్ అనేది ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయాలి, ఎక్కడ మనం ఇచ్చేసేయాలి అనేది కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కంపెనీ వాళ్ళు బెటర్ ఉండేది. నాకు ఆర్మ్రెస్ట్ తీసేసాడు, అది కొంచెం అనిపిస్తుంది, ఎందుకంటే 60-40 అవసరం లేదు నాకు. ఈ 30,000 లో మీకు 19,000 ఫుడ్ స్టెప్ పోయింది. ఇంకేం తీసుకున్నారు? డోర్ వైజర్ అంతే, ఈ రెండేనా? డోర్ వైజర్ ఒకటి, 70 మ్యాట్స్ ఒకటి. అది అరౌండ్ 4,000 3,000 లో వచ్చేది, బయట 7,000 కాస్ట్ వేసారు. ఓకే, అంటే కంపల్సరీ తీసుకోవాలి యాక్సెసరీస్ తీసుకోవాలి అప్పుడే డెలివరీ? నాకు తెలియదు నేను అప్పుడు చూసేది ఉంటే ఆ 30,000 లెస్ చేసి వెహికల్ తీసుకున్నామని నాకు తెలియదు. సరే, అప్పుడు
వేద్దాంలే ఇక మరి ఎందుకు వెహికల్ అనేది అక్కడనే వాళ్ళు అన్నారా ఫోర్స్ చేసిరా? లేదు, ఫోర్స్ ఏం ఏం లేదు, లేదు. మీ ఇష్టం, అది ఆప్షనల్ అని చెప్పారు. సరే ఇచ్చేయండి, నేను కూడా 30,000 పే చేసి అందులోనే వెహికల్ 24 lakhs లోనే అయిపోయింది. అది ఇంకోటి డార్క్ ఎడిషన్ అంటే కంప్లీట్ గా బ్లాక్ లవర్స్ కి ఇది ఒక మంచి ఫీల్ ఉంటుంది. ఫుల్ బ్లాక్ ఇస్తాడు. చాలా మంది డార్క్ ఎడిషన్ లో ఈ రూఫ్ అనేది బ్లాక్ ఇవ్వరు. అవునవును, గ్రే డార్క్ ఎడిషన్ అంటే ఇది కంప్లీట్ డార్క్ ఎడిషన్. డార్క్ లానే మిగతా కాస్మెటిక్స్ కానీ క్రోమ్ కానీ మనకి ఎక్కడ కనిపించదు. ఇన్ కేస్ కనిపించినా కూడా అది ఓన్లీ ఇట్లా సేమ్ బ్లాక్ క్రోమ్. ఇది డార్క్ క్రోమ్ లా డార్క్ క్రోమ్ లాగా ఇది హైలైట్ ఉంటుంది. ఇది హైలైట్ ఉంటుంది. డోర్ అక్కడ హ్యాండిల్స్ దగ్గర కానీ సిల్వర్ క్రోమ్ కాదు, సిల్వర్ క్రోమ్ కాదు, ఇది డార్క్ క్రోమ్. ఇది సిల్వర్ క్రోమ్ అనేది ఎక్కడ ఉండదు వెహికల్, డార్క్ ఎడిషన్ కాబట్టి గ్రిల్ దగ్గర కానీ ఎక్కడ ఉండదు. ఇది డార్క్ క్రోమ్. ఇది ఎక్సలెంట్ అనిపించింది. బట్ మైనస్ ఏంటంటే సమ్మర్ లో, పీక్ సమ్మర్ లో మీరు తీసుకునే టైంలో కూడా ఏసీ సరిపోతుందా? కూల్ అవ్వడానికి టైం పడుతుంది. ఇది టైం పడుతుంది, ఎందుకంటే మీరు ఏ వెహికల్ చూసినా బ్లాక్. ఏసీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఓకే, బట్ ఏంటంటే మనం బయట ఎండలో పెట్టినప్పుడు వెహికల్ అనేది బ్లాక్ కాబట్టి తొందర అటాక్ చేస్తుంది. ఫుల్ ఆఫ్ హీట్ ఉంటుంది కార్ లో, బ్లాక్ కలర్ కాబట్టి. నేను వేరే బ్లాక్, మాకు నెక్సాన్ కూడా ఉంది మా రిలేటివ్స్ లో, మా బావాలకు నెక్సాన్ కూడా ఉంది, అది కూడా చూసాను. బ్లాక్ వెహికల్స్ అన్ని ఇదే ప్రాబ్లం ఉంది. కానీ ఏసీ మాత్రం పర్ఫెక్ట్ ఉంది, కూలింగ్ మంచి చిల్ ఉంది అసలు. అది ఏసీ నేను 1 point లోనే ఫ్యాన్ అనేది 1 number లోనే మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే 2 number పెడితే కూడా ఎక్కువ అయిపోతుంది అది. అవును. అది ఇంకోటి స్క్రీన్ అయితే మనకు దీని తర్వాత ఫేస్ లిఫ్ట్ టాప్ మోడల్ వచ్చింది, ఈడి వరకు వస్తుంది, వర్క్ అవుతుంది. అవునవును, ఇది మీకు చిన్న కొద్ది కట్ చేస్తాడు స్క్రీన్ సైజ్ తగ్గించాడు లోపల. ఇది ఓల్డ్ స్క్రీన్ యాక్చువల్ గా, ఓల్డ్ స్క్రీన్. అది అదే వాళ్ళు ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళ అవుట్డేటెడ్ ఫీచర్స్ అనేటిది ఈ వేరియంట్ లో కానీ దాని పైన వేరియంట్ లో కానీ ఇచ్చేస్తాడు. ఇది నాకు ఇన్ఫోటైన్మెంట్ ఉండాలనిపించింది ఖచ్చితంగా. సర్లే, ఇన్ఫోటైన్మెంట్ తో అంత యూజ్ చేయం కదా అని ఉంది. టాటా వాళ్ళ స్క్రీన్స్ హ్యాంగ్ అవుతాయి, అది స్టక్ అవుతుంటాయి. నాకైతే ఎప్పుడు అసలు హ్యాంగ్ అనేది అంటే అవుతుంది, బట్ సెట్ అయిపోతుంది, అంత పెద్ద ఇష్యూ ఏం కాదు అది. నాకు ఎక్కడ కూడా మీరు చూడండి, టచ్ రెస్పాన్స్ అయితే నేను MG Hector లో చూసాను, చాలా పెద్ద ఉంటుంది స్క్రీన్, 15 inch స్క్రీన్ అది. బట్ నాకు దానిలో నచ్చింది ఏంటంటే రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేనప్పుడు మనం ఎంత పెద్ద స్క్రీన్ పెట్టుకొని కూడా 360 ఉంది, ప్రాపర్ లేదు అది. మీకు రివర్స్ గేర్ వేస్తే మీరు ఇప్పుడు ఎంత క్లారిటీ చూస్తారు చూడండి, స్క్రీన్ అనేది చాలా క్లారిటీ ఉంటుంది, క్లారిటీ సూపర్ ఉంటుంది. 360 లో కూడా సేమ్ ఇదే క్లారిటీ మెయింటైన్, పంచ్ దగ్గర నుంచి ఇదే క్లారిటీ ఉంటుంది. కానీ మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ డిస్కనెక్ట్ అవ్వడం, మ్యూజిక్ అప్పుడప్పుడు ఇప్పుడు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఎప్పుడు నేను కనెక్ట్ చేసినప్పుడు డిస్కనెక్ట్ కాలేదు. నేను కార్ దగ్గర రావడానికి డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది, అలా దానిలో ఇష్యూ ఏం లేదు. ఇంకా దీనిలోనైతే కొంచెం ఇష్యూస్ ఏంటంటే అప్డేట్స్, వాళ్ళ తొందర కొంచెం బెటర్ ఆప్షన్ సాఫ్ట్వేర్ రిలీజ్ చేసి అప్డేట్స్ ఇవ్వడం బెటర్ ఏమో అన్న ఆప్షన్, ఎందుకంటే అప్డేట్స్ ఉండాలి కాబట్టి. దీనిలో ఈ థీమ్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు మనకి. ఓన్లీ అవి చేంజ్ చేసుకోవచ్చు, బట్ థీమ్స్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు మన XUV లో కానీ క్రెటాలో కానీ. అంటే నేను సెగ్మెంట్ డిఫరెంట్ వెళ్ళిపోయాను కాబట్టి దీనికి రావాల్సి వచ్చింది. క్రెటాలో అయితే టాప్ ఎండ్ వచ్చేది, అన్ని ఫీచర్స్ చిన్న చిన్న ఫీచర్స్ వచ్చేది, అంత అవసరం లేదనిపించింది నాకు. ఎందుకంటే ఇది క్లస్టర్ కూడా ఫుల్ స్క్రీన్ ఉంటుంది, వెంటిలేటెడ్ ఉంటుంది. ఇక నేను తీసుకున్న వేరియంట్ లో వెంటిలేటర్ రాదు. నేను సీట్ కవర్స్ అనేది ఆఫ్టర్ మార్కెట్ వేయించాను. ఓకే, అంటే డీలర్ నుంచి కూడా కాదు, మళ్ళీ సేమ్ అలాంటి టాప్ ఎండ్ లో మనకి ఎలాంటి సీట్ కవర్స్ ఉంటుందో ఫిట్టింగ్ బయట వేయించిన. ఇది బాగా నచ్చింది, అరౌండ్ చాలా కాస్ట్ అయింది, 19,000 అయింది. అందుకే నాకు టాప్ ఎండ్ లాగా ఇది సీట్ కవరింగ్ మొత్తం పర్ఫెక్ట్ ఫినిష్ కోసం దీన్ని వేయించాను. ఎప్పుడే కానీ ఫిట్టింగ్ అనేది ఏడు కాడికి ఎలా కట్స్ ఉన్నాయి లోపల ఫ్యాబ్రిక్, దాని తగ్గట్టుగా ఉంటే మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది. సీట్ కవర్ మన గ్యాప్ ఎక్కువ ఉంటుంది, మడతలు రావడం కానీ ఉంటే అది చినిగిపోతుంది, అక్కడ చాలా రోజులు ఉండదు. ఇంకొకటి సన్ రూఫ్ కూడా అప్పుడు కావాలనిపించింది, బట్ పైనారామిక్ వచ్చేసింది. ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువ సన్ రూఫ్ కోరుకుంటున్నారు, అందుకే మన బేసిక్ వేరియంట్ నుంచి కూడా సన్ రూఫ్ ఆప్షన్స్ ఇస్తున్నారు. అవసరం లేదనిపించింది, పెద్ద అవసరం లేదనిపిస్తుంది. దాని మెయింటెనెన్స్, దాని గ్రీజింగ్ చేయించాలి, సర్వీస్కి వెళ్ళినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని గ్రీజింగ్ చేయించాలి, అవన్నీ ఇష్యూస్ ఉంటాయి, దాంతో అవసరం లేదు అది. ఇంకోటి ఈ ఇది హ్యాండ్ బ్రేక్, అవును, ఇది మన రెగ్యులర్ బాగుంటది. నాకు రాదు, మళ్ళీ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ చేసేసి. అవును, నేను టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు టాప్ వేరియంట్ ఇస్తారు కదా, ఇవి ఉండవు కాబట్టి టాప్ వేరియంట్ ఇచ్చారు, దానిలో ఎలక్ట్రిక్ కాబట్టి నేను దీన్ని చూడలేదు అసలు. నా కార్ డెలివరీ ఇచ్చే వరకు ఇది నాకు తెలియదు ఇట్లా ఉంటుంది అని, కానీ బాగా నచ్చింది. డిజైన్ బాగా నచ్చింది, ఎయిర్ క్రాఫ్ట్ లాగా ఉంటుంది, స్టైలిష్ డిజైన్ ఉంటుంది, బాగా నచ్చింది. బెటర్ కొంచెం గేర్ నాబ్ కొంచెం బెటర్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఓకే,
మేనేజ్ చేసేయచ్చు. డ్రై మోడ్స్ ఇచ్చారు. అవును, ఇది డ్రై మోడ్స్ అంటే మనకి ఇది మోడ్స్, ఇది టెరెన్ మోడ్స్, ఇది ఎకో మోడ్. డ్రై మోడ్స్, ఇది ఎకో మోడ్. ఎకానమీ డ్రైవ్ మోడ్, ఎకానమీ ఉంటుంది, స్పోర్ట్ ఉంటుంది. అవును, ఎకో ఉంటుంది, ఇది స్పోర్ట్స్ మోడ్. స్పోర్ట్ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. మనం ఇక్కడ కూడా యానిమేషన్ కూడా వస్తుంది, మనం చేంజ్ చేసుకుంటే యానిమేషన్ కూడా వస్తుంది. వెట్ మోడ్ ఇస్ యాక్టివేటెడ్. ఇది సస్పెన్షన్ హార్డ్ అవుతుంది కొంచెం, ఇంకా నాకు ఫీల్ అనేది ఏర్పడుతుంది. ఇది నార్మల్ నేను వెహికల్ తీసుకున్నప్పుడు ఏదో అది షో ఆఫ్ కోసం ఏదో స్పోర్ట్స్ మోడ్ అది ఇది అనుకున్నాను, కానీ ఎక్కువలో బెటర్ మైలేజ్ ఉంటుంది. 100% ప్రాక్టికల్ మోడ్స్ ఇవి. వెట్ మోడ్ కరెక్ట్ పనిచేస్తుంది, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఇవన్నీ బెటర్. స్పోర్ట్స్ మోడ్ డ్రైవ్ మోడ్ లో అయితే ఇక మామూలుగా ఉండదు పికప్. మీరు ఈ టెరెన్ మోడ్స్ ని యూజ్ చేశారా? నార్మల్ వెట్ మోడ్ గానీ ఇవి వాడలేదు, ఇంతవరకు వాడలేదు. ఓన్లీ ఎక్కువ స్పోర్ట్ రెండు మాత్రం వాడాను, దీన్ని వాడాల్సిన అవసరం రాలేదు. సిటీలో మన అంటే రైనీ టైంలో అంత పెద్ద గేమ్ నేను తీయలేదు. ఇన్ కేస్ రావచ్చు ఉంటే బెటర్. అది ప్రాక్టికల్ ఉంది, అది ఏమైనా షో కేస్ అనుకున్నా కానీ ప్రాక్టికల్ ఉంది. స్టీరింగ్ వీల్ కూడా మీకు చేంజ్ అయింది ఫేస్ లిఫ్ట్ నుంచి. ఇది ఒకటి బాగుంది. ఓల్డ్ వెహికల్ లో ఏంటంటే మన కమర్షియల్ వెహికల్స్ లాగా కొంచెం హెవీగా ఉండేది, కొంచెం చిన్నగా చేసి బెటర్ చేశారు ఈ స్టీరింగ్. అంటే అన్ని రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? స్టీరింగ్ హైలైట్ ఉంది అసలు. ఓల్డ్ వెహికల్ హైడ్రాలిక్ స్టీరింగ్ అనేది ఉండేది, ఇప్పుడు పవర్ వచ్చింది. ఆ వెహికల్ కూడా మా రిలేటివ్స్ లో ఉంది. ఓల్డ్ వెహికల్ కూడా ఉంది, వాళ్ళ సజెషన్ తీసుకున్నాను. అది హైడ్రాలిక్ స్టీరింగ్ అని చెప్పారు, కొంచెం హార్డ్ ఉంటది అని చెప్పారు. ఇది ఫేస్ లిఫ్ట్ లో ఇది అయిపోయింది, దీన్ని సాల్వ్ చేశారు. ఇది పర్ఫెక్ట్ స్టీరింగ్, అసలు స్మూత్ ఉంది. మనం కొంచెం స్పీడ్ వెళ్ళగానే ఇది హార్డ్ అయిపోతుంది. వైబ్రేషన్స్ కానీ అది కానీ ఇది కానీ ఏం లేదు అసలు స్టీరింగ్. ఇష్యూస్ ఏమేమి ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేశారు టాటా కార్లో? అవును, ఇష్యూస్ అంటే నాకు పెద్ద ఇష్యూ అని చెప్పాల్సిన అవసరం లేదు, అవి ఇష్యూస్ కావు, బట్ చిన్న చిన్న ఇష్యూస్ అవి. ఓకే, ఇది మన ఇన్ఫోటైన్మెంట్ కానీ అది వాళ్ళు అప్డేట్ తీసుకొచ్చి కొంచెం బెటర్ సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తే అది అయిపోతుంది, అదొకటి. ఇంకా ఇష్యూ అంటే కొంచెం గేర్ నాబ్ దగ్గర మనకి సౌండ్ అనేది ఉంటుంది. అంటే ఇన్నోవా లాగా ఏమి ఉండదు, ఎక్జీవీ లాగా కూడా ఉండదు. ఎక్జీవీ కూడా వస్తుందో రాదో నాకు తెలియదు, సాఫ్ట్ ఉంటుంది. ఎక్జీవీ కొంచెం గేర్ దగ్గర కొంచెం సాఫ్ట్ ఉంటుంది. ఇది కొంచెం ఎక్సలేటర్ ఇస్తాము మనం, అప్పుడు కొంచెం ఇట్లా చిన్న లైట్ గా అసలు ఏర్పడదు. ఓన్లీ హ్యాండ్ పెట్టి వాళ్ళకి కొంచెం ఫీల్ అవుతుంది. అది హ్యాండ్ పెట్టి గేర్ వేసే వాళ్ళకి డ్రైవర్కి మాత్రమే ఆ ఫీల్ ఉంటుంది. అదొకటి, అది ఇష్యూ కాదు అని నేను చెప్పలేదు వాళ్ళకు కూడా. అది మళ్ళీ దాని గేర్ బాక్స్ మొత్తం ఇప్పడం అదంతా ఎందుకు, అది పెద్ద రిస్క్. అది మనకు ఒరిజినల్ వచ్చి దాని నుంచి ఇప్పుడు ఇష్యూ లేదు కాబట్టి దాన్ని ఏం చెప్పలేదు. ఇంకో ఇష్యూస్ ఏమనంటే ఇన్ఫోటైన్మెంట్ ఇష్యూసే. ఫిట్ అండ్ ఫినిష్ అంటే అది టాటాలో ఉంటుంది, దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి తీసుకున్న వెహికల్. ఫిట్ అండ్ ఫినిష్ ఉంటుంది, కొంచెం గ్యాప్స్ కానీ అది కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ వాటర్ ప్రాబ్లం కానీ నాకు లోపలికి రబ్బర్స్ దగ్గర కానీ అది కానీ ఏ ప్రాబ్లం లేదు. బెటర్ వైపర్స్ కూడా నాకు ఫ్రేమ్లెస్ వైపర్స్ వచ్చాయి. ఈవెన్ మీరు క్రెటా టాప్ అండ్ దీన్ని బుక్ చేసిన దానిలో కూడా ఫ్రేమ్లెస్ వైపర్ లేదు, రెయిన్ సెన్సింగ్ వైపర్ లేదు, అది టాప్ అండ్. అవునవును, క్రెటాలో మిస్ అవుతుంది, రెయిన్ సెన్సింగ్ మిస్ అయింది. ఇప్పుడేమో లాంచ్ చేశారు కానీ అందులో ఉందో లేదో తెలియదు, కింగ్ ఎడిషన్ అది ఇది అని. అచ్చా, ఇంకోటి వీళ్ళ సర్వీస్ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ 1 yearలో? వీళ్ళ సర్వీస్ వచ్చేసి నేను మా ఇంటి దగ్గర హోమ్ టౌన్ లో కరీంనగర్లో చేపిస్తా. ఫస్ట్, సెకండ్, థర్డ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ జనరల్ చెకప్, దానిలో సర్వీస్ అని ఏమి ఉండదు ఏ వెహికల్ అయినా. సెకండ్ కూడా ఇంజన్ ఆయిల్ అది ఏం జనరల్ చెకప్. థర్డ్ సర్వీస్కి వచ్చేసరికి నాకు ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ అవన్నీ చేంజ్ చేశారు, కంప్లీట్ చేంజ్ చేశారు. రెస్పాన్స్ బాగుంది, వాళ్ళు రెస్పాన్స్ రిసీవ్ చేసుకోవడం కానీ అది ఇది బాగుంది, అంత వరస్ట్ ఏం లేదు. టాటా సర్వీస్ అంటేనే మనం మెయిన్గా టాటా వెహికల్ అంటేనే అబ్బో ఇది తీసుకోవద్దురా బాబు అనే విధంగా అయితే ఏం లేదు, బాగుంది. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ఎంత పడింది మీకు థర్డ్ సర్వీస్? థర్డ్ సర్వీస్ నాకు ఆయిల్ ఫిల్టర్ అవి చేంజెస్ 13,000 పడింది. 13,000 అంటే మీరు ఎక్స్యూవీలో కూడా దేనిలో కూడా ఉండదు. ఇంకా నాకు లేబర్ యాడ్ కాలేదు దీనికి. ఓకే, థర్డ్ సర్వీస్ కాబట్టి అందులో దానిలోనే ఫ్రీ సర్వీస్లోనే అవి ఫిల్టర్ చేంజ్ చేశారు కాబట్టి 13,000 పడింది. లేబర్ యాడ్ చేస్తే అరౌండ్ ఒక 5,000 యాడ్ చేస్తారు. ఇంకో 17-18 అంటే చాలా ఎక్కువ అది సర్వీస్ కాస్ట్ అనేది. ఈ సెగ్మెంట్ 2 లీటర్ ఉండొచ్చు, బట్ మీరు ఎక్స్యూలో చూసుకున్నా అది చూసుకున్నా స్కార్పియో, ఈవెన్ స్కార్పియోలో చూసుకున్నా కూడా 4x4 వెర్షన్కి దానికి 17-15లో అయిపోతుంది. సో అదొకటి. ఇంకోటి హెడ్ లైట్స్ త్రో గురించి చెప్పండి. ఫాగ్ లైట్స్ అయితే రావు మీకు బేస్లో. ఫాగ్ లైట్స్ ఒకటి మిస్ అయిపోతాయి మనకి, ఫాగ్ లైట్స్ మిస్ అయింది, అదొకటి ప్రాబ్లమే. బట్ వాళ్ళ కాస్ట్ కటింగ్ ప్రతిదీ సరిపోతుందా హైవేలో మీకు నైట్ టైంలో కానీ? నాకు అక్కడ మా విలేజ్ దగ్గర కరీంనగర్లో అటు ఇటు పెద్దగా లైటింగ్ ఏం అవసరం లేదు, అది ఓకే అక్కడ ఓకే. బట్ మనం ఎప్పుడైతే మనం హైవేలో తీస్తాం వెహికల్ లేదు, లైటింగ్ లేదు అసలు లేదు. నేను అప్గ్రేడ్ చేయించాలనుకున్నాను, బట్ ఆ వారంటీ ఇష్యూస్, వైరింగ్ ఇష్యూస్, దాంతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుందని దాన్ని ఫాగ్ ల్యాంప్స్ కూడా నాకు
ఇంకొకటి కంపెనీ వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే టాటా కానీ మహేంద్ర కానీ ఎవరు కానీ ఓకే వేరే కంపెనీలు ఇచ్చుండొచ్చు ఎక్కువ ఉన్నట్టు నాకు తెలియదు. ఓఎం ఫిటిక్స్ అనేది రిలీజ్ చేస్తే ఓకే ఇప్పుడు ఇది జెన్యున్ ఫాగ్ ల్యాంప్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తే నేను 6,000 అయినా 10,000 అయినా దీనికి పెట్టియచ్చు. వేయించుకోవచ్చు. బయట వేయించుకుంటే వాళ్ళు జెన్యున్ గా పెడతారు కదా, దాని వారంటీ ఇష్యూస్ అవి ఏం లేదు. ఫైరింగ్ కూడా కావాల్సింది, ఈ మధ్యలో ఫైరింగ్ అవుతున్నాయి. అవును వైరింగ్ వల్ల మనం ఎక్కువ వాట్స్ ఎల్ఈడి వేస్తే ఫైరింగ్ అవుతుంది. అట్లాంటి ప్రాబ్లం కూడా ఏమి ఉండదు దీనికి. వాళ్ళు ఒకటి రిలీజ్ చేస్తే 360 కూడా రిలీజ్ చేయాలనేది ఒకటి నా యాక్సెసరీస్ లో ఇవన్నీ యాక్సరీస్ లో 360 ఒకటి ఫాగ్ ల్యాంప్స్ ఒకటి రిలీజ్ చేస్తే 100% వేయించుకోవడానికి రెడీ ఉంటారు కస్టమర్స్. ఈ వేరియంట్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. మాకు కమ్యూనిటీ గ్రూప్ అనేది ఉంటుంది కదా, చాలా మంది ఉన్నారు. రిలీజ్ చేయడు కూడా, ఎందుకంటే బేసిస్ టాప్ చేసేసుకుంటారు కదా. అట్లా రిలీజ్ చేస్తే మిగతా కంపెనీలో కొన్ని అంటే దీన్ని పోల్చదు. ఎందుకంటే నేను మారుతి గురించి మాట్లాడుతాను. వాళ్ళ మన వెహికల్ తీసుకున్నా అంటే వాళ్ళు జెన్యున్ గా షోరూమ్ లోనే అన్ని ఫిట్ చేస్తారు. ఫాగ్ ల్యాంప్స్ దగ్గర నుంచి స్క్రీన్ కూడా ఫిట్ చేస్తారు. వాళ్ళ స్క్రీనే ఫిట్ చేస్తారు. మారుతి వాళ్ళ దానికి దీనికి కంపారిజన్ లేదు. బట్ చెప్తున్నా అట్లాంటిది బేసిక్ ఫాగ్ ల్యాంప్ కానీ 360 అంటే వద్దనుకోండి, ఫాగ్ ల్యాంప్ అట్లాంటివి రిలీజ్ చేస్తే బెటర్ ఉంది. ఇక సేఫ్టీ గురించి అయితే నేను అడగాను. ఇంకా టాటా తీసుకున్నారు, నేను అడిగే ట్యాంకర్ ట్యాంకర్ ఇది 5 స్టార్ రేటెడ్ కాబట్టి ఫస్ట్ నుంచి హైయెస్ట్ స్కోర్ రేటింగ్ దీనికే ఉంది. ఈ మధ్యలో ఏదో డిజైర్ లేకపోతే ఇంకా నెక్స్ట్ విక్టోరియస్ అనుకుంటా అది రావచ్చు, బట్ దాని మీద అంతా మనం నమ్మకం లేదు. బట్ ఇది రియాలిటీ వైజ్ లా ఇది హెవీ మెటల్ యూజ్ చేశారు. ఇది బెటర్ ఉంది. ప్లాట్ఫామ్ కూడా D8 రేంజ్ రోవర్ ప్లాట్ఫామ్ కాబట్టి బెటర్ ఉంది. ఎయిర్ బ్యాగ్స్ కూడా 6 ఎయిర్ బ్యాగ్స్. టాప్ ఎండ్ వచ్చేసి రస్ట్ ఎక్కడన్నా అబ్జర్వ్ చేశారా? అంటే ఇంజన్ లోపల కొన్ని పార్ట్స్ దగ్గర రస్ట్ అనేది నార్మల్గా టాటా కార్స్ అంటేనే రస్ట్ అంటారు. ఓకే, నా దగ్గర అయితే నాకు చూసినప్పుడు నేను రెగ్యులర్గా దీన్ని చెకప్ చేస్తూ ఉంటా. దీన్ని మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా బెటర్గా చేస్తాను నేను. రస్టింగ్ అనేది నాకు ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. డిస్క్ బ్రేక్స్ దగ్గర వస్తుంది, అది తీయకుండా ఈ రైనీ సీజన్ లో ఏ కార్ డిస్క్ బ్రేక్స్ అయినా రస్ట్ వస్తుంది. దాని రస్టింగ్ ఇష్యూ అనలేం కదా, దానికి క్లీనింగ్ చేపించేస్తే అది నార్మల్ గా మనం బయట తీసి వెహికల్ తీసినా కూడా వెళ్ళిపోతుంది. ఇక బ్యానెట్ దగ్గర కానీ అక్కడ ఇక్కడ వాటర్ ఆగడం కానీ రస్ట్ కానీ అది కానీ కంప్లీట్ ఎక్కడ లేదు అసలు. ఇన్ కేస్ వస్తుందో రాదో తెలియదు, ఇప్పుడైతే లేదు. ఎస్, సో ఇది 24 lakhsలో నిజంగా వాల్యూ ఉంటుంది. బేస్ మోడల్ డార్క్ ఎడిషన్ క్రీటా టాప్ ఎండ్ వస్తుంది, సెల్టాస్ వస్తాయి ఇంకా తక్కువకే. కాకపోతే ఫీచర్స్ కంటే కూడా కొంచెం సైజులో కానీ కాన్ఫిడెన్స్ డ్రైవింగ్ కానివ్వండి, సేఫ్టీ కానివ్వండి, పెద్ద ఇంజన్ కానివ్వండి, డీజిల్ ఇంజన్ ఇవన్నీ 2025లో మీకు డీజిల్ ఖచ్చితంగా చూసినట్టయితే చాలా వాల్యూ ఉంటుంది. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకున్నట్టయితే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయొచ్చు. అంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తున్నాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇది నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ అస్సలు మర్చిపోదు.